పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్, రామ్ చరణ్ ఇకపై వీళ్ళు సినిమాల్లో హీరోలు కాదా? సో సినిమాల్లో అసలు హీరోలు వేరే ఉన్నారా? ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆల్మోస్ట్ డిజాస్టర్ దిశగా వెళ్తుంది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ 150 కోట్లు, అయిన బిజినెస్ 123 కోట్లు, వచ్చిన కలెక్షన్ ఇప్పుడు 90 కోట్లు ఉంది. అంటే షేర్ వాల్యూ దీనికి 40 కోట్లు ఉంటుంది. ఓవరాల్కి ఈ సినిమాకు వచ్చే నష్టం 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఉంటుంది. అట్లాగే ఈ సంక్రాంతికి ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా వచ్చింది. ఆ సినిమా బడ్జెట్ 400 కోట్లు, వచ్చిన కలెక్షన్ 200 కోట్లు, అయినా బిజినెస్ 250 కోట్ల దాకా ఉంది. ఆ సినిమా నష్టాలు 200 కోట్ల పైనే ఉంది. అట్లాగే బాలకృష్ణ సినిమా వచ్చింది అక్కడట్టు. ఆ సినిమాకి అయిన బడ్జెట్ 130 కోట్ల దాకా ఉంటుంది, 160 కోట్ల దాకా ఉంటుంది. అలాగే అయిన బిజినెస్ 200 కోట్లు, వచ్చిన కలెక్షన్ 100 కోట్లు లేదు, దాని లాస్ 100 కోట్లు. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా సేమ్ 100 కోట్ల పైన నష్టాలు వచ్చినాయి. వీళ్ళు స్టార్ హీరో, సో పానంటే ఇమేజ్ ఉన్న హీరోలు, అయినా వీళ్ళ సినిమాలు ఫ్లాప్ అయినాయి, 100 కోట్ల నష్టాలు వచ్చినాయి. దానికి రీజన్ ఏంటి? సరైన కథ లేకపోవడం, సరైన డైరెక్షన్ సరిగా తీయలేకపోవడం. సో వీటి వల్ల ఇప్పుడు 100 కోట్ల సినిమాలు 100 కోట్ల నష్టాలు అవుతున్నాయి. భారీ సినిమాలు, భారీ ఇమేజ్, లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కూడా సో డిజాస్టర్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వాళ్ళ సినిమాలు సరైన కథ లేకపోవడం. అవును, ఇప్పుడు ధురంధర్ సినిమా రీసెంట్గా వచ్చింది. జస్ట్ దాని బడ్జెట్ 200 కోట్లు 250 కోట్లు ఉంటుంది. కానీ ఇప్పుడు అది అప్పటికే 1100 కోట్లు చేసింది. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 1100 కోట్లు దాటింది. ఆ ఫస్ట్ పార్ట్కే 400 కోట్లు లాభాల్లో ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం లాభాల్లోనే ఈ సినిమా వెళ్తుంది. ఇది పుష్ప 2 రికార్డులను కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇండియన్ సినిమా రికార్డులని ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా ద్వారా వచ్చిన ప్రతి రూపాయి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి లాభాలే. సో ఆల్మోస్ట్ ఇది 1000 కోట్ల పైన లాభాలు లేకపోతుంది. దీనికి రీజన్ కంటెంట్. అక్కడ హీరో మ్యాటర్ కాదు, హీరో యాక్టర్స్ కానీ అక్కడెక్కడ మ్యాటర్ కాదు, కంటెంటే మ్యాటర్. అవును, ఇప్పుడు కంటెంటే కింగ్, కంటెంటే హీరో. సో ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, రామ్ చరణ్ అయినా, బాలయ్య అయినా, హీరో కథే. సో కథే హీరో కాబట్టి ఇకపై వీళ్ళు సినిమాలో వీళ్ళకంటే కథలనే హీరోలుగా చెప్పుకునే పరిస్థితి రాబోతుంది. సో కంటెంట్ ఈజ్ కింగ్ అని చెప్పుకునే పరిస్థితి రాబోతుంది. కాబట్టి డైరెక్టర్స్ కానీ, మేకర్స్ కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేసే హీరోలు కానీ తమ ఇమేజ్లో ప్రయారిటీ ఇవ్వకుండా కంటెంట్కి, కథకి ప్రయారిటీ ఇచ్చి సినిమాలు చేయాలి. అప్పుడే సినిమా నిలబడుతుంది, ఆడియన్స్లో ఆకట్టుకుంటుంది. 100 రూపాయలు పెట్టి సినిమాకు థియేటర్కి వచ్చిన ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు, వాళ్ళు చాలా నష్టపోతున్నారు. సో అలాంటి అసంతృప్తి ఆడియన్స్లో ఉంది ఇప్పుడు. సో రీసెంట్గా వచ్చిన ధురంధర్తో వాళ్ళంతా సాటిస్ఫై అవుతున్నారు. ఇది చాలా మైన్యూట్, చాలా లోయెస్ట్ కాస్ట్ తోటి, ఆ టికెట్ రేట్స్ తోటి ఆ సినిమా వచ్చింది. 100-150 రూపాయలు హైయెస్ట్ రేటు, అంతకు మించలేదు. అదే మన బాలింగ్ హీరోల సినిమాలకు దాదాపు 500-1000 రూపాయల టికెట్ రేట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా 100 కోట్లు కూడా వెళ్ళట్లేదు. సో కాబట్టి కంటెంట్ కింగ్ అని, కంటెంట్ హీరో అని రీసెంట్గా వచ్చిన ధురంధర్ నిరూపించింది. సంక్రాంతికి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ నిరూపించింది. ఆ సినిమాకి ఆయనకు బడ్జెట్ 100 కోట్ల నుంచి 150 కోట్ల మధ్య, కాకపోతే 400 కోట్లు చేసింది చిరంజీవి సినిమా, దాదాపు 70-80 కోట్లు లాభాలు. సో అక్కడ కంటెంట్ ఆడింది, కంటెంట్ హీరో అని నిరూపించుకుంది. చిరంజీవి కంటే కంటెంట్ అని నిలబడింది. సో ఇప్పుడు రాబోయే సినిమాల విషయంలో కూడా ఏ హీరో అయినా, డైరెక్టర్ అయినా కథలపై దృష్టి పెట్టాలి. కథల్ని, మంచి కథలు ఎంచుకోవాలి. వాటిని ఆడియన్స్కి ఆకట్టుకునేలాగా తీర్చిదిద్దాలి, తెరకెక్కించాలి. అప్పుడే సినిమా నిలబడుతుంది, సినిమా బతుకుతుంది. లేదంటే సో ఎంత పాన్ ఇండియా హీరో అయినా, ఎంత ఇమేజ్ అయినా మొదటి రోజుకే పరిమితం, రెండో రోజు నుంచి షర్ట్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఆ దిశగా మన హీరోలు కానీ, డైరెక్టర్ కానీ ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం.